ఈ సర్వే చేసినటువంటి బృందం చాలా పరిమితమైన వనరులతో అత్యంత పకడ్బందీగా చేసినటువంటి తొలి ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్తున్నారు. 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం పార్టీ ఈసారి 108 సీట్లు గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని ఈ సర్వే వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 60, పవన్ కళ్యాణ్ జనసేనకి 5 సీట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది. నెల్లూరు, కడప జిల్లాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని చెప్తోంది. మిగిలిన చోట్ల టీడీపీని ఆధిక్యం చూపించబోతోందని కూడా చెప్తోంది. ఏ సర్వేకైనా 5-10% మార్జిన్ ఉంటుందని, 5-10% ఫలితాలు అటు ఇటు కావచ్చని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారం ఊపందుకునే కొద్దీ రాజకీయం కూడా కాస్త మార్పు వచ్చింది. 15 రోజుల కిందట సర్వే ఫలితాలను అనాలిసిస్ చేయడం ప్రారంభించిన తర్వాత రాజకీయం మరింతగా పొలరైజ్ అయిందని చెప్తున్నారు. జనసేన అధినేత బలంగా తాను ప్రత్యామ్నాయంగా అనేటువంటి భావన ప్రజల్లో తీసుకువెళ్ళలేకపోయారనే మాట వినిపిస్తోంది. చివరి వారం రోజుల్లో చంద్రబాబు చాలా స్ట్రాటజిక్గా, అటాకింగ్గా వ్యవహరించారు. నేరుగా ఓటర్లపై ప్రభావం చూపించేలా పెన్షన్లు, మహిళలకి 4,000 రూపాయల లెక్క, 4వ విడత రుణమాఫీ వంటివి పంపిణీ చేశారు. ఇవన్నీ ఓటర్ల మనసుల్ని ఎంతగానో కొంత ప్రభావితం చేశాయని చెప్తున్నారు. ఎంత ప్రభావం చూపుతాయనే విషయంపై ఇప్పటికి కూడా ఇంకా అంచనా రాలేదు. మొత్తం ఫలితాలు మాత్రం పెద్దగా మార్పు రాపోవచ్చని చెప్తోంది సర్వే బృందం. ఈ సర్వే బృందం అంచనా ప్రకారం టీడీపీ, వైకాపా, జనసేన మొదటి నెంబర్ టీడీపీదని, రెండోది వైకాపాదని, మూడోది జనసేనదని చెప్తున్నారు. శ్రీకాకుళంలో 6-4-0, విజయనగరంలో 6-3-0, విశాఖ జిల్లాలో 11-3-1, తూర్పుగోదావరిలో 12-5-2, పశ్చిమ గోదావరిలో 11-2-2, కృష్ణా జిల్లాలో 9-5-2, గుంటూరు జిల్లాలో 12-4-0, ప్రకాశం జిల్లాలో 6-6-0, నెల్లూరు జిల్లాలో 3-7-0, కడప జిల్లాలో 4-6-0, కర్నూలు జిల్లాలో 8-6-0గా చెప్తున్నారు. అలాగే అనంతపురంలో 13-11-0గా చెప్తున్నారు. చిత్తూరు జిల్లాలో 8-6-0. మొత్తం టీడీపీకి 100 పైగా వస్తాయని, వైకాపాకి దగ్గర 70 వస్తాయని, జనసేనకు 6 వస్తాయని చెప్తున్నారు.